సోదరి సోదరుమణులు వివిధ జిల్లాల నుంచి కార్యవర్గాన్ని మాత్రమే పిలిచినాము. మా దగ్గర సుమారుగా తెలంగాణ రాష్ట్రం లోపల 11,000 పైన ఆర్ఎంపీ పిఎంపీలు సభ్యత్వం ఉంది. గద్వాల్ నుంచి ఇక్కడ మొదలు పెడితే అక్కడ కొత్తగూడెం వరకు, అయితే అక్కడ బీదరికెళ్ళి నారాయణఖేడ్కెళ్ళి మొదలు పెడితే ఇక్కడ నల్గొండ తిరుగురాల వరకు మా సంఘాలు ఉన్నాయి. మా సంఘాలలో మన సంఘంలో సభ్యత్వం ఉన్న సభ్యులు చాలా మంది ఒక క్రమశిక్షణ తోటి కొన్ని సంవత్సరాల నుంచి ఈ వైద్య వృత్తిని ఇదే మా జీవనం, ఇదే మా ఆశ అని చెప్పి పోరాడుతా ఉన్నారు. నాతో పాటు వారు అనుదినము నిత్యము రాత్రనక పగలనక వారికి ఏ ఆపద వచ్చినా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కోపగించిన, నేను బాధపడి అరిసిన, ఏదన్నా అన్నా కానీ వాళ్ళు ఆ టైం వరకు నన్ను ఏదన్నా వాళ్ళు పడి నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఇన్ని రోజులు 19 సంవత్సరాలు నా ఎంబడి వీళ్ళు వస్తున్నారంటే వీరందరికీ నేనేమిచ్చి ఈ రుణం తీసుకుంటానో నాకు తెలియదు. కానీ నేను ఏ జిల్లా అయినా అక్కడ గద్వాల్ జిల్లా నుంచి ఇక్కడ కొత్తగూడెం జిల్లా వరకు ఏ జిల్లా అయినా ఆ జిల్లాలల్లో నాకు స్వాగతం పలుకుంటూ నేను ఈ స్టేజ్కి రావడానికి ఎందుకు వచ్చిన ఈ వృత్తికి అని చెప్పి ఒక్కొక్కసారి చాలా బాధపడ్డా. అయితే వీళ్ళ రుణం ఏ విధంగా తీసుకోవాలి, నేను చెప్పగానే సమయం కేటాయించి వారి పిల్లలను కూడా స్కూల్కు పోయిన వాళ్ళను ఎవరికో అటాక్ చేసి మీటింగ్ అనగానే వాళ్ళు వచ్చి క్రమశిక్షణ తోటి ఈ వైద్య వృత్తిలో సంఘానికి కట్టుబడి ఉంటుందంటే వాళ్ళకు నేను ఏ జన్మల ఏం చేసిందో వాళ్ళంతా నా వెంట ఉన్నందుకు వారందరికీ నేను పాదాభివందనం చేస్తున్న అందరికీ. అయితే ఎన్నో సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో 36,000 40,000 పైచెంచు అన్ని సంఘాలలో ఇంకో 4 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. కానీ మేము చేసిన నేరం ఏందో మాకు తెలవడం లేదు. ఇప్పటి వరకు మాకు ఏ నాయకులు ఏం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే చెప్పుకోవడానికే ఉంది. కానీ ఇలాంటి ప్రజాప్రతినిధులు, ఈ నాయకులు, పార్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు ఆ గ్రామాలలో నివసిస్తున్న ఆ ప్రజాప్రతినిధులే మమ్మలను కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు. వారికి మనకు ప్రజలే దేవుళ్ళు కాబట్టి ప్రజాప్రతినిధులే మనకు నాయకులు కాబట్టి వారికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తుంది. మేము మీ అందరికీ తెలుసన్నా 20 రూపాయలు 50 రూపాయలతోటి మా వైద్య సేవలు అందిస్తున్నాం పేద బీద ప్రజలకు మారుమూల మురికివాడ ఏరియాలలో. మేము ప్రజలు కట్టిన పన్నులతోటి చదువుకొని 5 సంవత్సరాలు ప్రభుత్వం ఖర్చు చేసి చదువుకొని ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు మేము కట్టింది, ప్రజలు కట్టింది, మీరు కట్టింది. ఆ డబ్బులతోటి చదువుకొని పేద బీద ప్రజలకు సేవ చేయమని చెప్పి వాళ్ళను ప్రభుత్వం నియమిస్తే వాళ్ళు ఈ ఆర్ఎంపీ క్లినిక్లలో పోయేసి వీళ్ళని చిత్రహింసలు చేస్తున్నారన్న. వాళ్ళు ఏం పాపం చేశారన్నా? ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులను వదులుకొని, అక్కచెల్లెలను వదులుకొని, అన్నదమ్ములను వదులుకొని ఆ గ్రామం నుంచి మీ గ్రామాలలో మీ కుటుంబ సభ్యులకే కాకుండా మీ ప్రాంత ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం, నాణ్యతైన సేవ, తక్కువ ధరలతోటి వైద్యం చేసి
ఆ పేద మీద ప్రజలను కాపాడుతున్నారు. అందు గురించి మనమంతా ఒకటే నిర్ణయించుకోవాలి. మీ చుట్టూ, మీ క్లినిక్ల చుట్టూ, మీ సెంటర్ల చుట్టూ ఏదైతే ప్రజాప్రతినిధులు మీ గ్రామాలలో ఉన్నారో వారికి మనము ఎప్పటికీ అర్ధరాత్రికి అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేసి వాళ్ళ ప్రజల మన్ననలను పొందాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేమేమన్నా 5 సంవత్సరాలు చదువుకొని ఆ డాక్టర్ దగ్గర ప్రాథమిక చికిత్స వరకు వైద్యం చేసి నేర్చుకొని కమ్యూనిటీ పారామెడిక్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు ఎక్కడున్నారో ఆయన ఉంటే మా బతుకులే వేరే ఉంటుండే. ఆయన లేక ఏ లోకాలలో కానీ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు ఇయ్యని జీవో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది. 4,32,00,000 శాంక్షన్ చేసిండు. అవన్నిటితోటి ఇందులో అందరము ట్రైనింగ్ అయిన ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా కొంతమంది మిగిలిపోయి, కొంతమంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఆయన ఉంటే వాళ్ళందరి బతుకులు జీవితాలు మంచి వెలుగులిస్తుండే. ఆ తర్వాత తెలంగాణ పోరాటం వచ్చే, విభజన వచ్చే, ఆ తర్వాత కేసీఆర్ గారు వస్తే మేనిఫెస్టోలో పెట్టమని కేసీఆర్ గారికి కూడా అన్ని సంఘాల నాయకులను కలిసి మెమరాండం ఇచ్చినాం, మేనిఫెస్టోలో పెట్టమని. వారు మేనిఫెస్టోలో పెట్టి వారు ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో నుంచి ఒక తూతూ మంత్రంగా 2-3 సెంటర్లు ఓపెన్ చేస్తే అక్కడ పూర్తి సదుపాయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కూడా మెమరాండం ఇచ్చాం. అన్ని సంఘాలలో మేనిఫెస్టోలో పెట్టండి, ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు మారుమూల మురికివాడ వాడలల్లా గూడాలల్లా తాండాలలో ఉండేటోడు. వారు సాధారణ ఎన్నికలు రాని ఏ ఎన్నికల్లో అయినా ఒక్క ఆర్ఎంపీ 100 కుటుంబాలను చేంజ్ చేసే సత్తా ఉన్న ఆర్ఎంపీలు ఉంటారు. కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించండి అని చెప్పి వారికి మెమరాండం ఇచ్చినాం. వారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇప్పటి వరకు 2006 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 14 మంది హెల్త్ మినిస్టర్లను కలిసినన్నా. కొండు మురళి కాడికెళ్ళి మొదలు పెడితే, డిఎల్ రవీంద్రారెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే, కోడెల శివప్రసాద్ రావు, రోషయ్య అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నామన్నా. మా బతుకులు ఎప్పుడు మారుతాయన్నా ఏమర్థం కావడం లేదు. అందరి జీవనాధారం ఆగమున్నది. ఏ క్లినిక్ లో కూర్చొని ఎవడు వైద్యం చేస్తే, ఏ కారణం ఎవడొచ్చి ఫోటో తీసుకొని ఎవడు ఏ కేసు బుక్ చేస్తాడో అనే బాధలలో ఉన్నాం. మేమేమన్నా 5 సంవత్సరాలు చదివి 6వ సంవత్సరం హాస్పిటల్ పెట్టుకొని 7వ సంవత్సరం 7 అంతస్తుల మేడ కట్టుకొని 8వ సంవత్సరంలో బెంచ్ కార్లో తిరగలేమన్నా. మేము ఆ పైస ఎక్కడిదన్నా? తిరిగేది బెంచ్ కార్లలో, పైస ఎక్కడిది? అందు గురించి నేను ఒకటి చెప్తున్నా, మీ అందరికి కూడా మరీ మరీ చెప్తున్నా, ధైర్య సాహసే లక్ష్మి. మనం ఏ విధంగా బతకాలంటే, భగవాడు కూడా మనం భలేవాడు రావుడు అన్నట్లు బతకాలి. గౌరవంగా ఆత్మ గౌరవం కాపాడుకుంటూ బతకాలి. మేము ఆ విధంగా ఆ పల్లెల్లో, ఆ తాండాలలో, ఆ గూడాలలో సేవ చేస్తున్నాం. నా దగ్గర ఒక పెద్ద సుట్ కేసు కింద ఉన్నదన్నా. కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాలు ఏ విధంగా అవుతున్నాయి, ఏ విధంగా ఎంతమంది చనిపోతున్నారు, ఉస్మానియా, గాంధీ, నీలాఫర్, జర్సికానా, ఎంఎంజే హాస్పిటళ్లలో రోజు 10ల సంఖ్యలలో, వీళ్ళు ఇంత చదివింది కదా, 10ల సంఖ్యలలో ఏ విధంగా చనిపోతున్నారు వాళ్ళు. మీడియా వాళ్ళకు కూడా
వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి ఈ ఆర్ఎంపీలను పబ్లిసిటీ చేయకుండా మీకు దండం పెడతా. ఎందుకంటే మీ అక్క చెల్లెలను, మీ తల్లిదండ్రులను ఒక్కసారి మారుమూల మురికివాడలలో ఉన్న ఏరియాలలో, గూడాలలో, తాండాలలో మీ తల్లిదండ్రులను అడగండి. అర్ధరాత్రికి అందుబాటులో ఉండి ఎవడు వైద్యం చేస్తుందో, అక్కడ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ వచ్చి వైద్యం చేస్తుందో అడగండి. మేము మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేస్తలే. పదుల సంఖ్యలలో రోజుకు పదుల సంఖ్యలలో మా చేతులు వస్తలే. వాళ్ళు రాసిన ఇంజక్షన్లు మేము ఇస్తున్నాం, వాళ్ళు రాసిన మందులు మేము తీసుకొచ్చి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాం. మేము నేర్చుకున్న చదువు ఫస్ట్ ఎయిడ్ వరకు చేస్తున్నాం అక్కడ. ఎందుకన్నా మా మీద ఇక టీఎస్ఎంసీ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు? కాలి నడకన, కాళ్లకు చెప్పులు లేకుండా, కింద స్కూటర్ మోటార్ లేకుండా కాలి నడకన బ్యాగ్ పట్టుకొని ఇప్పటికీ గూడాలలో, తాండాలలో పనిచేస్తున్న నా సోదరులు ఎంతో మంది ఉన్నారు. మేము చేసే వైద్యం ప్రాథమిక చికిత్స వరకే. కత్తులు కటారులు తీసుకొని వారి ఇంటికి పోయి చంపేస్తలే. ఐసీయూలలో పెట్టి డబ్బులు వసూలు చేస్తలే. కిడ్నీలు మాయం చేసి డబ్బులు వసూలు చేస్తలే. 5 సంవత్సరాల 5 అంతస్తుల మేడలు కడతలే. నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు సూది, మందు, గోళీలు ఇచ్చి ప్రాథమిక చికిత్స వరకు వైద్యం చేసి, కన్ను బాగలేకపోతే కంటి దవాఖానకు, పన్ను బాగలేకపోతే పంటి దవాఖానకు, బొక్కలు బాగలేకపోతే బొక్కల డాక్టర్ దగ్గరికి, ఈఎన్టీ ప్రాబ్లం ఉంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి, వాళ్ళు స్తోమతను బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి, లేదా ప్రభుత్వ హాస్పిటల్కు ఫోన్ చేసి కానీ, లేదా నా సోదరులు వీళ్ళ బండి మీదనే ఎక్కించుకొని సర్కార్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారన్నా. మేము ఏం అన్యాయం చేసినాము? ప్రభుత్వానికి ఏం అన్యాయం చేసినాము? ప్రభుత్వము మేము సాధారణ ఎన్నికలు ఉన్నప్పుడే గుర్తొస్తామా? ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఆర్ఎంపీ జీవితాలు ఎందుకు మారతలేదు? ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయకులు ఎంతమంది వచ్చినా మా జీవితాలతోటి ఎందుకు ఆడుకుంటున్నారు? మా సమస్య ఒక్కటే, మేము మనులు, మాణిక్యాలు, ఇండ్ల జాగలు అవి అడుగుతలే, బంగ్లాలు కావాలి అని అడుగుతలే. మేము అడిగేది ఒక్కటే, ఆత్మ గౌరవంతో మమ్మలను జీవించడానికి ఒక అనుమతి ఇవ్వండి అని కోరుతున్నాం. మీరు చెప్పిన లిమిట్స్ ప్రకారం మీరు ఏ విధంగా అయితే గీత గీస్తారో ఆ గీత దాటకుండా వైద్యం చేస్తాం. ఆ లిమిట్స్ పెట్టండి. ఎక్కడికి వెళ్ళి ఎవరు వస్తారో తెలుస్తలేదు. ఒక దిక్కెళ్ళి ఆ జీవో ఏదో ఎన్ఎంసీకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నామంటారు, ఆ టీఎస్ఎంసీ వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, విచిత్రమైన సంఘటనలు. ఇంకా ఎవరో క్వాలిఫైడ్ డాక్టర్ ఒక టీబీ ఇంజక్షన్ రాస్తే ఆ మారుమూల ఏరియాలకు వెళ్ళిపోయి పొద్దున సాయంత్రం తీసుకోవాలంటే ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి మీ ఆర్ఎంపీ దగ్గర తీసుకో అని చెప్తే ఆ టీబీ మందులు మా ఆర్ఎంపీ ఇచ్చి ఆ ఖాళీ గుడ్డులు చెత్త డబ్బల వారేస్తే వీళ్ళు వచ్చి నువ్వు టీబీ వైద్యం చేస్తున్నావు అని కేసు బుక్ చేయడం ఏం న్యాయం అన్నా? ఇది ఎక్కడుందన్నా? అయినా వీళ్ళెవరన్నా మేమంతా ఏకమై మేము కూడా టీం తయారైతాం, సమస్య లేదు. మా దగ్గర కూడా అన్ని విధాలుగా ఏమన్నా
5వ తరగతి 10వ తరగతులు కాదన్ను ఆర్ఎంపీ డాక్టర్లు బీజెడ్సి ఎంఎస్సి బిఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి హాస్పిటల్లో ఎక్కడెక్కడనో పనిచేసి జిఎన్ఎంలు ఏఎన్ఎంలు చాలా మంది ఉన్నారు. మాకు కూడా విద్యా వైద్యం అంత తెలిసిన వ్యక్తులమే, అంత మామూలు మనుషులం కాదు. వారికి మీ అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, రేపు పొద్దున పబ్లిసిటీ చేయాలి. మీ ఏరియాలలో ఎవరు వచ్చినా నాకు అర్ధరాత్రి కూడా ఏ నాయకుడు రాష్ట్రంలో ఫోన్ లేవట్టాడో అన్నోన్ నంబర్కి వెళ్ళి నాకు ఫోన్ చేసిన వెంకటరెడ్డి అనేటోడు మీకు ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా ఏ సహాయం కావాలంటే ఆ సహాయం ఇస్తాడు. ఎందుకనంటే ఆ ఎన్ఎంసి ఆర్డర్లో కూడా ఒకటే ఉన్నది, ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అని అంటారు. రిజిస్టర్ చేసుకోకుండా ప్రైవేట్ వైద్యం చేసే వాళ్ళను ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు. వాళ్ళని ఎంబీబీఎస్ అని పెట్టుకోకుండా వాళ్ళు పక్కకు డిసిహెచ్ అని, పక్కకు డయాబెటాలజిస్టు, డిసిహెచ్ ఇంకా రకరకాల డిగ్రీలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళను లిమిట్ చేయడానికి ఆ జీవో ఇచ్చింది, ఆ లిమిట్ చేయడానికి. అందు గురించి మన దగ్గరికి ఎవరు వచ్చినా మనము ప్రాథమిక చికిత్స వరకే చేస్తాము. మాకు డాక్టర్ మేము పెట్టుకోని అవసరం లేదు. మాకు మురికివాడ ఏరియాలలో ఉన్న వాళ్ళు ప్రజలు మమ్మలను ఆ కలెక్టర్ పక్కకెళ్ళి పోయిన ఆయనకి నమస్తే పెట్టారు, డాక్టర్ సాబ్ నమస్తే అని మాకు పెడతారు. కాబట్టి మేము ఆత్మ గౌరవంతో జీవిస్తున్నాం, అక్కడ ఒక క్రమశిక్షణతో జీవిస్తున్నాం. 10 మందికి సహాయ సహకారాలు చేస్తున్నాం. 10 మందికి అర్ధరాత్రికి ఎవరు లేస్తాడో ఎవరు లేవరో ఆర్ఎంపీ డాక్టర్ డోర్ కడితే అర్ధరాత్రికి లేచి ఇంటికి పోయి సర్వీస్ చేసేసి వస్తున్నాం. ఆ ఊర్లో బడి ఉంటుందో గుడి ఉంటుందో లేదు, కానీ ఆర్ఎంపీ డాక్టర్ ఆ ఊరికి దేవుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మారుమూల మురికివాడ ఏరియాలల్లో ఎన్నో సేవలు చేసి ఎన్నో క్యాంపులు పెట్టినాం. ఎవరు పెట్టిర్రన్నా? ఐఎంఏ వాళ్ళు పెట్టిర్రా, లేకపోతే టిఎస్ఎంసి వాళ్ళు పెట్టిర్రా? ఏమైనా క్యాంపులు ప్రజలకు అవగాహన ఏమైనా ఏర్పరిచిండ్రా? రోగులకు ఏమైనా అవగాహన ఏర్పరిచిండ్రా? ఆర్ఎంపీ డాక్టర్లను ఒక్కొక్క ఏరియాలలో ఇద్దరిద్దరు ముగ్గురం పోయి ఆడ ఉన్న వాళ్లకు శుభ్రత పరిశుభ్రత గురించి, ఆరోగ్యం పరిజ్ఞానం గురించి, వైద్యం గురించి తెలియజేసింది మారుమూల ఏరియాలలో ఈ ఆర్ఎంపీ డాక్టర్లన్నా. ఎన్నో విధాలుగా మేము సేవలు చేస్తున్నాం, ఎన్నో విధాలుగా ప్రజలను అవగాహన పరుస్తున్నాం, వ్యాధులపై చికిత్సలపై అవగాహన పరుస్తున్నాం. మమ్మలను గుర్తించడానికి మీరు వివిధ పార్టీలలో, ఇప్పుడు మా గురువు గారు వెంకటరెడ్డి గారు ఒక కమ్యూనిస్ట్ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షులు, అన్న మాధవరెడ్డి అన్న గారు ఒక వెల్ఫేర్ సొసైటీకి ఒక కమ్యూనిటీకి రాష్ట్ర అధ్యక్షులు, అదే విధంగా నరసింహారెడ్డి అన్న ఆయన చాలా పేరున్న మనిషి, ఆయన కూడా సిపిఐ. మీరందరూ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా, ఆ పేపర్లు కూడా ఉన్నా కానీ ఏమనుకోకండి మీరు రాష్ట్రాలు కూడా. ఎందుకనంటే మీరు సహకరించాలన్నా, మేము మంచి పనులు చేసినప్పుడు ఎక్కడో మూలకు గింతేస్తాం, మా దగ్గర చెడ్డలు వస్తే మాత్రం పేద రాస్తాం. కాబట్టి కొంచెం మేము అన్నదమ్ముల తీరు మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మేము మా ఇంటి ఆడపడుచులు అనుకుంటాం, మీరు అడిగితే మాకే బాధ అనిపిస్తుంది విలేకరులు కూడా. అయితే అందు గురించి నేను మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ ఇక 2-3 గంటలు అవుతుంది, బువ్వ ఆకలి అవుతుంది, ఇక్కడ పెద్ద మనుషులు బాగుండదు. మనందరి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా రాజనరసింహ గారికి తెలియజేసాం. కోదండరామ్ సార్ ఆధ్వర్యం లోపల ఆరోగ్య శాఖ మంత్రి గారికి అన్ని వివరించినాం. ఆయన కూడా ఏం ఆలోచన అంటే, మన మీద ఏదన్నా ఆర్డర్ ఇచ్చేసేస్తే వాళ్ళతో ఇబ్బంది కలుగుతుంది. ఇంకోటి కోర్టులో కూడా ఇది ఉన్నది, వాళ్ళు కోర్టులు వేసారు మన మీద ఆర్ఎంపీ వైద్యము రద్దు చేయాలని. కోర్టులో వేస్తే జడ్జి, హైకోర్టు జడ్జి మొన్న పిల్ నంబర్ 286/17 వేసారు సార్. వేస్తే మొన్న జడ్జి అంటున్నారు అనమాట,
ఆర్ఎంపీ డాక్టర్లను రద్దు చేయాలి, వ్యవస్థను తీసేయాలని వాళ్ళు చెప్తే జడ్జి ఒకటే అడిగాడు, మీరెవరయ్యా మేమెవరమయ్యా వ్యవస్థను ప్రాథమిక చికిత్స చేసే వాళ్ళను తీసేయడం ఎవరు నేనెవరిని మీరెవరు? ప్రాథమిక స్థాయిలో వాళ్ళు వైద్యం చేస్తారు. ఒక బస్సు డ్రైవర్ కానీ, ఒక ఫైర్ మెన్ కానీ ఫస్ట్ ఎయిడ్ ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉంటేనే ఆ డిపార్ట్మెంట్లలో తీసుకుంటారు. కాబట్టి ఇక నా విషయం అంతా మీ అందరికి తెలిసిందే, ఇంకా వేరే పని ఏం లేదు, నాకు అన్నీ అయిపోయినాయి. ఒక పని ఉన్నది మా సార్ కప్ప చెప్పి. ఈరోజు మన వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్లో మా ప్రోడక్ట్స్ ఇవి లాంచ్ చేస్తున్నాము. ఇంకేం కాలం ఇవి శిలాజిత్ అండ్ అశ్వగంధ, కొన్ని కాల్షియమ్స్, కొన్ని విటమిన్స్ ఉన్నాయి. సో సార్ ప్రతిదీ కూడా డాక్టర్స్ అండ్ వాళ్ళు అశ్వగంధ అన్నారు కదా, ఆయుర్వేదిక్ ఆయుర్వేదికేనమ్మా, ప్యూర్ అశ్వగంధ అండ్ శిలాజిత్ ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. అవి ఎవరైనా నిర్భయంగా వాడచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి మాది దండుమల్కాపూర్ రామోజీ ఫిల్మ్ సిటీ అవతల ఉందమ్మా. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇస్తారమ్మా, మా వాళ్ళు ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, సిటీలో స్టాల్స్ ఉన్నాయి, అక్కడ మీరు తీసుకోవచ్చు. ఈరోజు కోకాపేట్లో ఆర్ఎంపీ అండ్ పిఎంపీ డాక్టర్స్ ఏదైతే సంఘం ఉందో వీరి ఆధ్వర్యంలో క్యాలెండర్ అలాగే డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. మరి ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. మీరు ఇంత దూరం మీడియా ప్రతినిధులందరూ వచ్చినందుకు, పత్రికా విలేకరులకు, దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆర్ఎంపీ పిఎంపీ అధ్యక్ష కార్యదర్శులకు జిల్లాల వారీగా, మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మరియు మౌలాలి గారు, అజార్ గారు, పాషా గారు, జాఫర్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారందరికీ సంఘం తరఫున, నా తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు ఇప్పటి వరకు మేము క్యాలెండరు డైరీ ఆవిష్కరణ చేసినాము. ఈ సంవత్సరం 19వ సంవత్సరం. అందరికీ ఆర్థిక భారంతో, మేము కష్టపడ్డ డబ్బులతోటి చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరూ నాతోటి ఇంత సహాయం అవుతుందని చెప్పి మేము పోగు చేసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. కాకపోతే పేద ప్రజలకు సహాయపడే ఏదైతే బలహీన వర్గాల వారికి గ్రామాలలో మేము వైద్య సేవలు అందిస్తున్నామో, తక్కువ ధరలకు వైద్యం అందించి, నాణ్యమైన వైద్యం అందించి, వారికి అవగాహన వ్యాధులపై, డిసీజులపై, ఏదైతే రోగాలపై మేము చైతన్యపరుస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మీ మీడియా ద్వారా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40,000 మంది ఆర్ఎంపీ పిఎంపీలకు వివిధ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు వేరైనా మేమంతా సంఘటితంగా, ఐక్యంగా, ఏకమై మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం నుండి ఏమి అంటే మీకు రావాల్సినవి ఏమి ఆశిస్తున్నారు సార్? ఏమి హక్కులు? అయితే ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా ఏంటంటే జీవోలు ఇష్యూ చేసి, బడ్జెట్ రిలీజ్ చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చింది ప్రభుత్వ ఏరియా హాస్పిటళ్లలో. ఆ ట్రైనింగ్ కూడా కొంతమంది పాస్ అయినాం, కొంతమంది పాస్ కాలే, కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసి 3 నెలల 6 నెలల ట్రైనింగ్ ఇచ్చి అందరికీ ప్రాథమిక చికిత్స చేసే దానికి అనుమతి ఇవ్వడానికి ఒకళ్ళు ఎగ్జామ్ పెట్టా, లేకపోతే వాళ్ళు అనుమతి ఇచ్చి ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వడమా, ఐడి కార్డు ఇవ్వడమా, మాకు ఆత్మగౌరవంతో మేము జీవించడానికి ప్రజలను చైతన్యపరిచి, ప్రభుత్వానికి కూడా ప్రజలను మేము చైతన్యపరిచి, ప్రభుత్వానికి కూడా క్షేత్రస్థాయిలో మేము ఉంటాం కాబట్టి సహాయకులుగా ఉంటాం. మా లిమిట్స్ మాకు పెట్టి ప్రాథమిక చికిత్స వరకు వైద్యం చేయడానికి ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాలి. ఎగ్జామ్ పెట్టడమా, ట్రైనింగ్ ఇవ్వడమా, గత ట్రైనింగ్ను పరిగణలోకి తీసుకోవడమా, గత జీవోను పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేస్తారా, ఏ విధంగా చేస్తారా అనేది మేము అందరు మంత్రులకు కలిసినాం. ఇప్పటి వరకు సీఎం గారిని కూడా కలిసినాము. కాకపోతే వేరే సంఘాల వాళ్ళు కలిసిర్రు, మేము కూడా అందరం కలిసి. సీఎం గారు ఏమంటున్నారంటే ఏం లేదు, అది కొంచెం కోర్టులో ఉన్నది, ఆ కోర్టులో కొన్ని ఐజీ మన రిజిస్ట్రార్ తోటి మాట్లాడి, ఏజీతో మాట్లాడేసి దాన్ని కొంచెం సడలింపు చేసేసి ప్రాథమిక చికిత్స చేసే వరకు మేనిఫెస్టోలో పెట్టినాం. కాబట్టి ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో పెట్టిన అన్ని
అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాం. మీ ఆర్ఎంపీలను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మిమ్మల్ని వాడుకుంటాము, ఉపయోగించుకుంటాము అని చెప్పి సీఎం గారు కూడా ఒక ప్రకటన చేసిండు గతంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీరు కోరుకుంటున్నారో ప్రభుత్వం తరపు నుండి అలాంటి హక్కులన్నీ కూడా మీకు రావాలి, మీరందరూ కూడా పేద ప్రజలకి ఇప్పటివరకు చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకా దీన్ని మెరుగైన వైద్యం అందించేలాగా, ఇంకా మీ వంతు సహాయం చేసేలాగా కూడా ఉండాలని చెప్పి మా ప్రైమ్9 ఛానల్ తరపు నుండి, మా మేనేజ్మెంట్ తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.